ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా జరుగుతోంది. అమ్మవారి సిరిమానోత్సవానికి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సిరిమానోత్సవం రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. కాగా దర్శనాలలో వీఐపీలు రాజకీయ నేతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సామాన్య భక్తులు వాపుతున్నారు. ఇక గంటల కొద్దీ క్యూ లైన్లో నిలబెడుతున్నారని భక్తులు మండిపడుతున్నారు. గర్భాలయంలో వీఐపీల కారణంగా అమ్మవారిని చూడలేకపోతున్నామని సాధారణ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా జరుగుతోంది. అమ్మవారి సిరిమానోత్సవానికి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సిరిమానోత్సవం రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు లైవ్ ద్వారా. చెప్పండి శ్రావణ్. దేవిక ఉత్తరాంధ్ర ఎలవేపుగా కోల్చుకున్నటువంటి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు విజయనగరం జిల్లాలో గత 3 రోజులుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచే కాకుండా ఒరిస్సా అనుకున్నటువంటి రాయగడ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం పోలీసు యంత్రాంగం అంతా కూడా భారీగా బందోబస్తులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాదాపుగా కూడా ఈ రోజు 3 గంటల నుంచి ఈ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో ఆఖరి ఘట్టమైనటువంటి సిరిమాను ఉత్సవం కూడా ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సిరిమాను ప్రధానంగా విజయనగరం పురవీధుల్లో తిప్పుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఈ సిరిమాను ఉత్సవాన్ని చూసేందుకైతే మాత్రం పెద్ద ఎత్తున కూడా లక్షలాది మంది భక్తులు కూడా హాజరైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం భారీగా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అయితే ఈ సిరిమాను ఉత్సవానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కూడా కలగకుండా దాదాపుగా కూడా ఆర్టీసీ 300 బస్సులను కూడా ప్రత్యేకించి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దాదాపుగా 2000 మంది పోలీసు బందోబస్తులను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ సిరిమాను ఉత్సవం ఉన్నటువంటి పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో ఆఖరి ఘట్టమైనటువంటి ఈ సిరిమాను ఉత్సవాన్ని సజావుగా నడిపించేందుకైతే మాత్రం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున సిద్ధమైందని చెప్పవచ్చు. అయితే హోంమంత్రి అనిత కూడా నేరుగా కూడా ఈ సిరిమాను ఉత్సవంలో పాల్గొనేందుకైతే మాత్రం ప్రస్తుతం విజయనగరం జిల్లాలోనే ఉన్నారని చెప్పొచ్చు. గత 2 రోజులుగా జరిగినటువంటి అనేక కార్యక్రమాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా దగ్గరుండి మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మాత్రం హోంమంత్రి కూడా నేరుగా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవ కార్యక్రమాన్ని అయితే మాత్రం ఉదయం నుంచే అన్ని అంశాలను కూడా పరిశీలన చేస్తూ అధికారులు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి ఆ పరిస్థితులు కూడా ఒకవైపు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అయితే ప్రధానంగా అయితే మాత్రం ఈ సిరిమాను ఉత్సవానికి అయితే మాత్రం లక్షలాది మంది హాజరు కాబోతున్న పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఆ 3 గంటలకి ఈ సిరిమాను ఉత్సవం ఆ రథం కదలనున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అయితే మాత్రం అన్ని వీధుల్లో కూడా భారీగా ఏర్పాట్లు చేస్తూ ట్రాఫిక్ కి ఎటువంటి అంతరాయం కూడా కలగకుండా అయితే మాత్రం ట్రాఫిక్ ఆంక్షలు కూడా ప్రత్యేకించి విధిస్తున్నటువంటి ఆ పరిస్థితులు కూడా మనకు ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఈ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు అయితే మాత్రం ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఈస్ట్, వెస్ట్ అలాగే పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రం నుంచి అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా భక్తులు హాజరైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ప్రస్తుతం అయితే మాత్రం వీఐపీలు, వివిఐపీలు పైడితల్లి అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచే వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ఆలయ ప్రాంగణం వద్ద అయితే మాత్రం భారీగా బందోబస్తులను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుల కోసం ప్రత్యేకించి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పటికే దాదాపుగా 20 నుంచి 30 వేల మంది అమ్మవారిని దర్శించుకునేందుకు అయితే మాత్రం సిద్ధంగా ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా అయితే మాత్రం వీఐపీలు, వివిఐపీలు తాకిడి అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం అక్కడ బందోబస్తును ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉండడంతో సామాన్య భక్తులు ఆ పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు అయితే మాత్రం కాస్త ఆలస్యమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి భక్తులు కాస్త మండిపడుతున్నారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా అయితే వికలాంగులు, చిన్నపిల్లలు అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మవారిని దర్శించుకునేందుకు అయితే మాత్రం వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రత్యేకించి వీరి కోసం ఏర్పాట్లు చేయకపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం తీవ్ర అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమేమిటి కూడా వీఐపీలు తాకిడి అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సామాన్య భక్తులకి అమ్మవారి దర్శనానికి కాస్త ఆలస్యం పడుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే మాత్రం అసహనం వ్యక్తం చేసినట్లుగా కూడా మనకి తెలుస్తుంది దేవిక. అయితే శ్రావణ్, మనం చూసుకోవచ్చు భక్తులు అయితే ఇప్పటి వరకైతే చాలా మంది అయితే హాజరయ్యారు. ఇంకా ముందు ఎంతమంది భక్తులు హాజరయ్యే ఛాన్స్ ఉందంటారు? అండ్ అలాగే అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు వీటికి సంబంధించి? ప్రస్తుతం అయితే మాత్రం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఈ సిరిమాను ఉత్సవం దగ్గర ఉందని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అలాగే హోంమంత్రితో సహా ఈ సిరిమాను ఉత్సవం కోసం ఇక ప్రత్యేకించి ఏర్పాట్లు చేస్తూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత 2 రోజులుగా కూడా ఈ సిరిమాను ఉత్సవం కోసం వేచి చూస్తున్నటువంటి భక్తులు అయితే మాత్రం లక్షల్లో ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఈ పైడితల్లి అమ్మవారిని దాదాపుగా 2 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లుగా కూడా ఒక అంచనా వస్తున్నటువంటి పరిస్థితి
పరిస్థితి నేపథ్యంలో సిరిమానోత్సవానికి దాదాపుగా కూడా 2 నుంచి 5 లక్షల మంది భక్తులు హాజరయ్యే పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా బందోబస్తులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తుల తాకిడి విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి కూడా మనకి ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే గత ఏడాది దాదాపుగా కూడా దసరా రోజుతో పాటు కూడా సిరిమానోత్సవం వరకు కూడా గతంలో జరిగినటువంటి ఉత్సవాల్లో దాదాపు 3-4 లక్షల మంది వరకు మాత్రమే భక్తులు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఏడాది దసరా నుంచే పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకైతే మాత్రం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఈ రోజు జరిగినటువంటి సిరిమానోత్సవం ఉత్సవానికి దాదాపుగా 5 లక్షల మంది హాజరవబోతున్నటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా అంచనా వేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గుడి ప్రాంగణానికి రప్పించినటువంటి పరిస్థితి నేపథ్యంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ అలాగే హోమ్ మినిస్టర్ కూడా ఈ ముగ్గురు ఒకరితో ఒకరు అనుసంధానమై అయితే మాత్రం మొత్తం మానిటరింగ్ చేస్తే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అలాగే ఎటువంటి ఈ సిరిమాన ఉత్సవ ప్రధాన ఘట్టంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అయితే మాత్రం పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్లుగా మనకు తెలుస్తుంది దేవిక. అయితే వీఐపీలకు ఇచ్చినంత ప్రాధాన్యత నార్మల్ ప్రజలకు ఇవ్వట్లేదని చెప్పేసి మండిపడుతున్నారు. సో దీన్ని ఎలా చూసుకోవచ్చు? సాధారణ భక్తులకు ఇవ్వట్లేదు. అయితే ప్రధానంగా అయితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం వీఐపీలు తాకిడి ఈ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకి అధికంగా ఉందని చెప్పవచ్చు. అయితే గత 3 రోజులుగా కూడా గవర్నర్ గజపతిరాజుతో పాటు కూడా ఆ కుటుంబ సభ్యులు కూడా నిన్ననే దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది. అనంతరం ఆ కార్యక్రమం అనంతరం నుంచి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఈ పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ వీఐపీలతో పాటు వీఐపీలు కూడా పెద్ద ఎత్తున కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు అయితే మాత్రం వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రభుత్వ యంత్రాంగం వీఐపీల కోసమే ప్రత్యేకించి ఎటువంటి గ్యాలరీని ఏర్పాటు చేయకపోవడం, ఉన్న గ్యాలరీ ద్వారానే ఆ వీఐపీలు ఒకేసారి వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళ తాకిడి కారణంగానే సాధారణ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి దర్శనానికి అనుమతించినటువంటి పరిస్థితులు లేవు. ఇప్పటికి కూడా క్యూ లైన్లో దాదాపుగా కూడా 50,000 మంది భక్తులు వేచి చూసినటువంటి పరిస్థితి అమ్మవారి దర్శనం కోసం ఉంది. అంటే వీఐపీల తాలూకా తాకిడి ఈ ప్రాంతంలో పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు ఏ విధంగా ఉన్నదని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వీఐపీలతో పాటు సామాన్య భక్తులను కూడా లేకపోతే అక్కడ ఉన్నటువంటి మహిళా భక్తులను కూడా పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు అనుకూలంగా అయితే మాత్రం పంపించాలి అంటూ కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 5 గంటల సమయం నుంచే వీఐపీలు తాకిడి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకి అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సామాన్య భక్తులు అలాగే వికలాంగులు, మహిళలు, చిన్నపిల్లలు పెద్ద ఎత్తున కూడా క్యూ లైన్లోనే గంటల కొద్దీ వేచి చూసినటువంటి ధోరణి ఉంది. దీంతో అయితే మాత్రం కాస్త భక్తులంతా కూడా పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ప్రారంభమైనటువంటి సిరిమాన ఉత్సవం 3 గంటలకు ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ ఉత్సవానికి కూడా సమయం మించిపోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికైనా సరే క్యూ లైన్లో ఉన్నటువంటి సాధారణ భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులందరినీ కూడా పైడితల్లి అమ్మవారి దర్శనానికి త్వరగా పంపించాలి. వీఐపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కువ సమయం కేటాయించకుండా నిమిషాల వ్యవధిలోనే వాళ్ళకి దర్శనం కలిగించి తర్వాత సామాన్య భక్తులకి అధికంగా దర్శన భాగ్యం కలిగించాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం అక్కడ పూజ సమయం వద్ద అయితే మాత్రం మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రావణ్.